ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవజాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఎవరికి ఎనిమి కాదు 8 రూపాల అష్టలక్ష్మి. అందరికీ సకల సౌభాగ్యాల్ని అందచేసేదే అష్టలక్ష్మి రూపతత్వము. 8 అంటే కొందరు భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 8 గురించి భయపడకండి. అష్ట ఐశ్వర్యాలనిచ్చే అద్భుత మాయా సంఖ్య అది. అష్టభోగాల్ని, అష్టైశ్వర్యాలని, అష్టసిద్ధులని కలుగచేసేదే 8. ఈ సంఖ్యలో పుట్టినవారు కాస్త మానసికంగా
కృంగిపోతుంటారు. పైకి చెప్పుకోలేనటువంటి విధంగా, అయ్యా నేను 17వ తారీఖు పుట్టాను, 8వ తారీఖు పుట్టాను, 26వ తారీఖు పుట్టాను, కాబట్టి నాకేమైనా జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉందంటారా అంటూ కాస్త సంకోచంగా అడుగుతుంటారు. 8వ సంఖ్యలో పుట్టినవారు మహామహులున్నారు, రాజకీయ నాయకులున్నారు, పారిశ్రామికవేత్తలున్నారు, నటులున్నారు, ఎందరెందరో కోటీశ్వరులున్నారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక ఆందోళనకు గురి కావకండి. 8 అన్నది నిజమైన అదృష్ట సంఖ్య, హఠాత్తుగా అదృష్టాన్ని ఇస్తుంది. తప్పకుండా ఏదో ఒకరోజు మీకు అష్టైశ్వర్యాలను ఇస్తుంది. 8 శని యొక్క తత్వము. ఆ శనీశ్వరుడు తప్పనిసరిగా అన్ని రూపాలలో మిళితమై ఉంటాడు. ఎప్పుడెప్పుడు జడ్జిమెంట్ ఇద్దామా అని కోర్టుకు లాగుతుంటాడు. ఆయన కోర్టు ఎలా ఉంటుంది? పాపపుణ్యాల కోర్టు అది. పాపపుణ్యాల త్రాసుతో ఆ న్యాయదేవత నిలబడి ఉంటుంది. ఆ న్యాయదేవతే కళ్ళకు గంతలు కట్టుకొని పాపపుణ్యాలను బేరీజు వేసి వీడికి ఎంత శిక్ష పడాలి, వీడికి ఏ విధంగా రక్ష కల్పించాలి అని జడ్జిమెంట్ ఇవ్వమని శనీశ్వరుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. ఆయనే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడు. వాడు ఎంతటి వాడైనా సరే, ఎంతటి భోగభాగ్యాలతో తులతూగుతున్నా సరే, సమయం ఆసన్నమయ్యేసరికి ఎంతటి వారైనా సరే, కొండంత ఆస్తి ఉన్నా సరే, హారతి కర్పూరంలా దగ్ధమై కరిగిపోతుంది. ఆ సమయం అతి క్లిష్టమైన సమయం. మహోన్నతంగా ఒక వెలుగు వెలిగి ఆరిపోయే సమయం. కాబట్టి ఇది మాయా ప్రపంచం. ఏ సమయంలో అదృష్టం తలుపు తడుతుందో, ఏ సమయంలో దురదృష్టం ఆవహిస్తుందో, ఆ విష్ణుమాయ లక్ష్మీమాయ అంతు చిక్కనిది. ఆ మాయ నుండి బయటపడడానికే మనం కొన్ని రక్షా కవచాల్ని ఇంటి చుట్టూ ఏర్పరచుకోవాలి. ఆ దురదృష్ట తరంగాలు ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తాన యంత్రం లాంటి రంగవల్లిని ఇంటి ముందు బియ్యపు పిండితో వేయాలి. అదే మన సంస్కృతి. ఆ దురదృష్ట తరంగాలు ఆవురావురుమంటూ తినడానికి వస్తాయి. మనుషుల్ని, మనసులో దాగిన మంచి అదృష్ట శక్తిని. ఆ వచ్చినప్పుడు గడప దగ్గర వాటికి ఎదురయ్యేది మెలికలు తిరిగిన అందమైన రంగవల్లులు. ఆ రంగవల్లులకు ఆకర్షితమై ఆ బియ్యపు పిండితో తృప్తిపడి తృప్తిగా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇంట్లోనికి ప్రవేశించవు. ఒకవేళ ఆ ముగ్గును కూడా దాటుకొని యంత్రతత్వమైన, మంత్రతత్వమైన, పాలవెల్లి తత్వమైన ఆ రంగవల్లిని కూడా ఆ దురదృష్ట తరంగాలు దాటి వచ్చిందనుకోండి, గడప అన్నది ఒకటి ఉంటుంది. లక్ష్మీకరమైన పద్మపీఠం అది. ఆ గడపకి మనం ఒక రక్షా కవచాన్ని పూస్తుంటాం. పసుపు దరిద్రమనే దురదృష్ట తరంగాల్ని దగ్ధం చేసేది. ఆ హరిద్రానికి ఉన్న శక్తి ఇంకా మరో దానికి లేదు. దరిద్రాన్ని హరింపచేసే శక్తి హరిద్రానికే ఉంది. హరి యొక్క తత్వం అది. ఆ పసుపు కుంకుమ ఉన్న వాకిలిలోనికి దురదృష్ట తరంగాలు లోపలికి రాలేక వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ దురదృష్ట తరంగాలు ఇంకాస్త బలంగా ఉండి రంగవల్లిని కూడా దాటుకొని, గుమ్మాన్ని కూడా దాటుకొని లోనికి వచ్చాయనుకోండి, ఏ ఇళ్లలో పొరపాటున పసుపు కుంకుమలు పెట్టకుండా పోవచ్చు, ఆదమరచి నిద్రపోయి ముగ్గులు వేయకుండా పోవచ్చు. ఆ సమయాన తప్పనిసరిగా
దుష్ట తరంగాలు లోనికి వస్తాయి. లోనికి వచ్చిన వెంటనే ఆ గదిలో, హాల్లో కానివ్వండి, ఇంక మరో చోటైనా కానివ్వండి, వికృతమైన చిత్రాలను చూసిన వెంటనే చాలా ఆనందంగా అందులో ఆవహిస్తాయి. ఎక్కడెక్కడ బూజుంటే దానికి పరమ అద్భుతమైన గూడుగా భావించి అందులో చోటు చేసుకుంటాయి. ఎక్కడెక్కడ దుమ్ము ధూళి ఉంటే అద్భుతంగా అక్కడికి వెళ్ళిపోయి పౌళిస్తాయి. అందుకని అన్ని మూలలు శుభ్రంగా ఉండాలి, అన్ని గోడలు పరిశుభ్రంగా ఉండాలి. కొందరు చీదేసి గోడకిలా పూజేస్తుంటారు, కొందరు ఉమ్మేస్తుంటారు, కొందరు గోడకి కాళ్ళు ఆనించి తన్నుకుంటూ ఉంటారు, లేకుంటే సున్నపు పెచ్చులు ఊడేలాగా గీకుతుంటారు, పెచ్చులు ఊడదీస్తుంటారు, రకరకాల వికృత చేష్టలు చేస్తుంటారు. అటువంటి చోటే ఈ దురదృష్ట తరంగాలకు చోటు చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళమవుతాం. ఎప్పుడైతే ఒక హాల్లో దేవతా చిత్రాల్ని పూజించి మన సంకల్ప బలంతో అదృష్ట తరంగాల్ని అందులో నింపి చిత్రాల్ని అలంకరిస్తామో, అష్ట దిక్కులకి రక్షా కవచంలా దేవతా చిత్ర ముద్రలు అందులో దాగి ఉంటాయి. దేవతా చిత్ర మూర్తులలో ఉన్న వివిధ రకాలైన ఆయుధాలు భయపెట్టడానికి కాదు, దుష్ట శక్తుల్ని పారద్రోలటానికే. అందుకనే దుర్గాదేవిని వీధి గుమ్మానికి ఎదురుగా ప్రతిష్ఠింపచేయమని చెప్తుంటాను. 3,000,000 దేవతలున్న కామధేనువుని గుమ్మం పైన పెట్టమని చెప్తుంటాను. అంతేకాకుండా శివ కుటుంబం ఎలాంటి సర్పదోషం లోనికి రాకుండా, రాహుదోషం లోనికి రాకుండా దక్షిణం వైపు పెట్టమని సలహా ఇస్తుంటాను. ఆ శివ కుటుంబంలోని ప్రభలో కీర్తిముఖుడు రాహుగ్రహ ఛాయాదోషాన్ని కూడా మింగేయగల శక్తి కలవాడు ఆ ప్రభలో ఉంటాడు. శివుడి చేతిలోని త్రిశూలం మహాశక్తివంతమైనది. డమరుక ధ్వని దుష్ట తరంగాలు వినలేవు, చూసినంతనే వెనక్కి పారిపోతాయి. ఇక వినాయకుడి చేతిలోని పాసానికి గడగడలాడుతుంటాయి. ఆ పాసాన్ని బంధించి మూషికానికి అందిస్తాడేమో వినాయకుడు ఆహారంగాని పారిపోతాయి. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజదోషాన్ని తొలగించేవాడు. ఆయన నెమలి వాహనము సర్పదోషాన్ని కూడా తన్నుకుంటూ వెళ్ళిపోయేది. ఇటువంటి శివ కుటుంబం ఉన్న చిత్రాన్ని పెట్టిన వెంటనే అద్భుతమైన ఫలితాలు, గృహ దోషాల్ని తొలగించి అదృష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ అదృష్ట తరంగ దేవతా చిత్రాలు తప్పనిసరిగా ఒక్కొక్క దిశలో అమర్చితే అదృష్టం వరిస్తుంది. ఏ దిశలో ఏ విధంగా అమర్చాలన్నది ముఖాముఖి నన్ను కలిస్తే తప్పనిసరిగా మీకు సలహాలు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఫోన్ల ద్వారా సమస్యలు అడగకండి. మీ సమయం వృధా, ప్రయాస వృధా. ఎందుకంటే మీలాగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలన్నీ తొలగి అదృష్ట తరంగాలతో వాళ్ళు అదృష్టవంతులు కావాలని నా మనసా వాచా త్రికరణ శుద్ధిగా ఆ భగవంతుడిని నిత్యం వేడుకుంటూనే ఉన్నాను. ఈ కన్ను తెరిచిన వెంటనే భగవంతుడి రూపాలు చిత్రించడమే నా ధ్యేయము, అభ్యాసము, నా వృత్తి. నిద్రించేంత వరకు నా కనుపాపల్లో ఆ దేవుళ్ళు తప్ప వేరే రూపాలు లేవు. ఆ జ్ఞానం తప్ప మరో జ్ఞానం నాకు తెలియదు. ఈ 3,000,000 దేవతల మధ్యనే నా జీవితకాలం గడిచిపోతూ ఉంది. అదేవిధంగా 3,000,000 దేవతల ఆలయం, అదృష్ట ఆలయం నిర్మించాలని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరి సమస్యలు తొలగిపోయి అందరూ ఆనందమయ జీవితాన్ని ఈ నందననామ సంవత్సరం నుండి గడపాలని ఆ తపనతో
శ్రీ చిత్రాలకి, శ్రీ అంటే లక్ష్మి, అదృష్ట తత్వాన్ని ఇచ్చేదే శ్రీ. అటువంటి శ్రీ చిత్రాలకి శ్రీకారం చుట్టాను. ఆ శ్రీ అనే అదృష్ట తత్వ చిత్రాలను ప్రారంభిస్తున్నాను. ఆ చిత్రం ఒక్కటుంటే చాలు, అందులోని అదృష్ట తరంగాలన్నీ మీ ఇంట అదృష్టపు పంట పండించి తీరుతుంది. ఈ అదృష్ట చిత్రాన్ని పొందిన దాతల నుండి వారిచ్చిన పారితోషికం తీసుకున్న వెంటనే నిస్సహాయ స్థితిలో నిరాదరణకు గురై అనాథలై తప్పిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారికి చేయూతనివ్వాలని నా తపన. అందుకనే మానవాళికే సేవ చెయ్యాలని ఈ కేశవ తపన తపస్సు. సహజమైన వర్ణశాస్త్రంతో, అదృష్ట శాస్త్రంతో, వాస్తు పద్ధతిలో, గ్రహ దోషాల్ని తొలగించే పద్ధతిలో ఆ చిత్రాన్ని నా 72,000 నాడుల్ని కేంద్రీకరించి ఆ తరంగాలను అందులో నింపి ఈ శ్రీ చిత్రం, ఈ శ్రీలో వినాయకుడు ఈ రోజును చిత్రిస్తున్నాను. ఈ వినాయకుడు అభయ గణపతి అయి ఏ ఇంటైతే ఉంటాడో వారికి సకల ఐశ్వర్యాల్ని కలుగు చేయాలి. ఓ గణపతి, దేవగణానికి అధిపతి, కరుణించి కటాక్షించు. వారికే కాదు, నీ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలోని అందరినీ చల్లగా చూడు తండ్రి అని త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ ఆ చిత్రాన్ని తయారు చేస్తున్నాను. ఆ చిత్రాన్ని అందుకునే దాత ఎవరో కానీ మరొక నిస్సహాయ స్థితిలో ఉన్న అనాథలకి సహాయం చేసిన వారు అవుతున్నారు. మరోవైపు ఆలయ నిర్మాణానికి కూడా విరాళంగా అందులో కొంత భాగం వెళుతుంది. ఈ శ్రీకారం వినాయకుడు ఏ ఆకారంలో ఎలా ఉంటాడు అన్నది నేను చిత్రించి చూపిస్తున్నాను. ఈ చిత్రం మొట్టమొదట దరిద్ర దోషాన్ని తొలగించే హరిద్రంతో ప్రారంభిస్తున్నాను. తులసి ఆకు నుండి తీసుకున్న పచ్చని తత్వంతో పూజిస్తూ, కొన్ని వెజిటబుల్స్ నుండి తీసుకున్న రంగులతో చిత్రిస్తూ, శ్రీం 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 అంటూ లక్ష్మీతత్వమైన అన్ని అదృష్ట తరంగాలని అందులో నింపుతూ, ఆ చిత్రానికి మొత్తానికి ఆ తత్వాన్ని ప్రసరింపచేస్తూ ఈ శ్రీకార చిత్రాన్ని చిత్రిస్తున్నాను. ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. ఇప్పుడు శ్రీకార చిత్రానికి శ్రీం అనే ఈ చిత్రరాజం తప్పనిసరిగా ప్రతి ఇంట అదృష్ట తరంగాల్ని నింపాలని ఈ చిత్ర యంత్రాన్ని మీ ముందుంచుతున్నాను. ఈ శ్రీకారం గణేష్ రూపంగా మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇందులో అదృష్ట తరంగాల్ని ఇప్పుడు నింపుతున్నాను. శ్రీతత్వమైన ఒక స్వస్తిక్ ముద్రని ఇలా చిత్రించిన తర్వాత ఈ చిటికిన వేలితో, బుధవేలితో శ్రీ అని లక్ష్మీతత్వమైన
శ్రీకారాన్ని చుట్టాము. ఇక ఓం అన్నది తప్పనిసరిగా పాజిటివ్ ఎనర్జీ ఇందులో కలిగించాలని ప్రయత్నించి తయారు చేస్తున్నాను. పరిపూర్ణమైన అదృష్ట తత్వాన్ని, శ్రీకార తత్వాన్ని, సిరి సంపదల్ని ఈ చిత్రంలో అదృష్ట తరంగాల్ని నింపుతూ శ్రీకరమైన అభయహస్త గణపతి ఇందులో సాక్షాత్కరించాలని మనస వాచ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. గం గణపతియై నమః అనుకుంటూ శ్రీకారంలో ఆ గణపతిని ఇప్పుడు చిత్రీకరిస్తున్నాను. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే. ఈ హరిద్ర వర్ణం అన్నది మీ ఇంటనున్న దరిద్ర దోషాల్ని, కష్ట నష్టాల్ని పారద్రోలాలని మనస వాచ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఈ స్త్రీ మరికొద్దిసేపట్లో తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలిగించే తత్వాన్ని